Hi everyone. Laurus Labs, which has just posted one of its strongest quarterly performance ever. Q2 FY26 results లో Laurus Labs రెవెన్యూ 35% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్తో 1653 crore రీచ్ అయ్యింది. మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ వచ్చేసి CDMO సెగ్మెంట్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. ఈ CDMO బిజినెస్ మోడల్ గురించి మనం ఛానల్లో క్లియర్ వీడియో చేసాం, ప్లీజ్ అబ్జర్వ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది 53% గ్రోత్ చూసి లేట్ స్టేజ్ NCS మరియు కమర్షియల్ డెలివరీస్ ద్వారా స్ట్రాంగ్ బూస్ట్ ఇచ్చింది. ఎబిట్టా యాక్చువల్లీ 126% జంప్తో 403 crores రీచ్ అయ్యింది. మార్జిన్స్ కూడా షార్ప్గా ఇంప్రూవ్ అయ్యి 24.4% వరకు వచ్చాయి. మీనింగ్ ఆపరేషనల్ మిక్స్ అండ్ ఎఫిషియన్సీ చాలా బాగా వర్క్ చేశాయి. నెట్ ప్రాఫిట్ విషయంలో ఇంకా బాగా షాక్ ఇస్తుంది. 20 crores నుండి డైరెక్ట్గా 195 crore అంటే 886% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ని చూపెట్టింది. డాక్టర్ సత్యనారాయణ, CEO ఆఫ్ లారస్ ల్యాబ్ చెప్పారు, మనం ఇప్పుడు సస్టైనబుల్ గ్రాస్ మార్జిన్ 60% మెయింటైన్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ 55% ఉండింది అని కన్ఫర్మ్ చేశారు. ఆపరేషనల్ క్యాష్ ఫ్లో H1 FY26 లో 1000 crore క్రాస్ చేసింది. దానితో కంపెనీ యాన్యువల్ క్యాపెక్స్ 1000 crore ఫండింగ్ చేస్తుంది. నో నీడ్ ఫర్ ఎక్స్ట్రా డెట్ ఆర్ ఈక్విటీ డైల్యూషన్. బ్యాలెన్స్ షీట్ కూడా బాగా స్ట్రెంగ్తన్ అయింది. నెట్ డెట్ టు ఈక్విటీ రేషియో 1.3 times కి ఇంప్రూవ్ అయ్యింది. 2 years బ్యాక్ 3 times దగ్గర ఉండింది. ఫ్యూచర్ అవుట్లుక్ విషయానికి వస్తే డాక్టర్ చావా క్లియర్ గా చెప్పారు, FY25 లో EBITDA మార్జిన్స్ అండ్ గ్రాస్ ప్రాఫిట్స్ ఇంకా బెటర్ గా ఉంటాయి FY26 కన్నా అని చెప్తున్నారు. బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫాస్టర్ కెపాసిటీ యూటిలైజేషన్ ద్వారా ఎఫిషియన్సీ పెరుగుతుంది. కంపెనీ ఎక్స్పెక్టింగ్ అసెట్ టర్న్ ఓవర్ మోర్ దాన్ 1 time ఇన్ FY27 అండ్ FY29 ROCE 20-25% టార్గెట్ చేస్తుంది. డిసిప్లైన్డ్ క్యాపిటల్ డిప్లాయ్మెంట్ ద్వారా అచీవ్ చేయడానికి ప్లాన్ ఉందని కన్ఫర్మ్ చేశారు. మెయిన్ గ్రోత్ డ్రైవర్ వచ్చేసి హ్యూమన్ హెల్త్ CDMO ప్రోడక్ట్స్. యానిమల్ హెల్త్ సెగ్మెంట్ మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చేస్తుంది బై FY27కి. అండ్ క్రాప్ సైన్స్ ప్రాజెక్ట్స్ వ్యాలిడేషన్ స్టేజ్లో ఉన్నాయి. FY28 నుండి రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. బయోసెక్యూర్ యాక్ట్ ఇంపాక్ట్ గురించి డాక్టర్ చావా గారు చెప్పారు, గ్లోబల్ ఫార్మా కంపెనీస్ వెండర్ డైవర్సిఫికేషన్ కంప్లీట్ చేశాయి. సో ఇమీడియట్ ఆర్డర్ సర్జ్ ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ లాంగ్ టర్మ్లో ప్రోగ్రామ్ ట్రాన్స్ఫర్ వల్ల లారస్ ల్యాబ్ డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు. ఓవరాల్గా లారస్ ల్యాబ్ క్లియర్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. ఫ్రమ్ API ఫోకస్డ్ కంపెనీ టు CDMO లెడ్ గ్రోత్ కంపెనీ. ఫోకస్ ఆన్ మార్జిన్ ఎక్స్పాన్షన్, ఇంటర్న్ అక్యూరల్ ద్వారా క్యాపెక్స్ ఫండింగ్ and sustainability profitability from FY27 to FY29. సో లారస్ ల్యాబ్ స్టోరీ ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. గ్రోత్ విత్ డిసిప్లిన్ అండ్ ప్రాఫిటబిలిటీ విత్ ప్రిసిషన్. దట్స్ ఇట్ గైస్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.